రఘురామ్ గారు సరే కూర్పు బాగా పగడ్బందీగా చేశారు, కానీ ఈసారి కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్లాల్సిన ఒక పరిస్థితి ఉందా, లేక మోదీ అదే స్ట్రాంగ్నెస్ని అదే బలమైనటువంటి నాయకుడు అని చెప్పి ప్రపంచానికి చూపించే ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోందా? గతంలో భారతదేశంలో కూటమి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ గతంలో వాజ్పేయి గారి సమయంలో కూడా ఏర్పరిచి సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా గతంలో కూడా ప్రభుత్వం 2014, 2019 ప్రభుత్వాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే. బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏ భాగస్వామ్యాన్ని అందరినీ కలుపుకుని వెళ్ళాం. సో అంచేత కొత్తగా ఇప్పుడు మీకు 3 మేజర్ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఒకటి తెలుగుదేశము, 2 జేడీయూ నితీష్ కుమార్ గారు అండ్ శివసేన. సో అంచేత పెద్ద ఇక్కడ సమస్య ఉండదు. ఏదో అక్కడ ముస్లిం రిజర్వేషన్ మన ఉంటది, వాళ్ళు ఇస్తా అన్నాం వద్దన్నాం, అవన్నీ చాలా చిన్న సమస్యలు. అల్టిమేట్లీ నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ప్రపంచంలో భారతదేశం యొక్క ఏ విధమైనటువంటి గ్రాఫ్ పెరిగింది వాళ్ళ, ఇవన్నీ చాలా పెద్దవి అవుతాయి. కాబట్టి చిన్న సమస్యల్ని ఈజీగా అధిగమించి, కానీ ఈసారి ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండబోతోంది. 99 మందితో ఉన్నటువంటి కాంగ్రెస్, అలాగే ఇండియా కూటమి నుంచి ఒక 232 మంది, ఒక బలమైన ప్రతిపక్షం ఉంది. ఏకపక్షంగా కుదరదు. ఈసారి పార్లమెంట్లో చాలా బలమైన ప్రతిపక్షం మీకు ఒక సవాలు విసరబోతున్నటువంటి సందర్భం. ప్రతిదీ మానిటర్ చేస్తారు, ప్రతిదీ స్క్రూటినీ చేస్తారు, చట్టసభల వేదికగా చర్చ జరుగుతుంది. అంత ఈజీ కాదుగా ఈసారి టాస్క్. గతంలో ప్రతి దాని మీద చర్చ జరిపాం. చర్చ జరగకుండా ఏ బిల్లు పాస్ కాలేదు, ఎక్కడా దాన్ని ఓవర్కమ్ చేయలేదు కూడా. సో ఇప్పుడు కూడా చర్చకు మేము ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఒకటే చెప్పాడు, చర్చకి ఇన్వైట్ చేశాడు. ఏ సమస్య మీద అన్నా చర్చించుకుందాం, రండి కూర్చుందాం, పార్లమెంట్ వేదికగా ఉన్నదే పార్లమెంట్ దానికోసం అని పదే చాలాసార్లు చెప్పడం జరిగింది అనమాట. సో చర్చ అర్థవంతమైన చర్చగా ఉంటుంది. ఏ సమస్య మీద సరే దేశం అంతా వినే విధంగా, దేశం అంతా తెలుసుకునే విధంగా చర్చ ఉంటుంది, ఇంకా మంచిది. మీరు చెప్పినట్టుగా బలమైన ప్రతిపక్షం ఉండడం కూడా దేశానికి మంచిదని మేము నమ్ముతున్నాం భారతీయ జనతా పార్టీ. సో అంచేత ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం